బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చిలుపూరు సమీపంలోని కేశవరెడ్డి రెసిడెన్షియల్ పాఠశాలలో కార్తిక్ అనే 3వ తరగతి విద్యార్థి మృతి చెందాడు. 15 రోజుల క్రితం భుజానికి తీవ్ర గాయం కావడంతో కార్తిక్ అస్వస్థతకు గురయ్యాడు. ఈ విషయాన్ని 4 రోజుల క్రితమే యాజమాన్యం కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు తమ కుమారుడిని ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కార్తిక్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనకు కారణం స్కూల్ యాజమాన్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వారి నిర్లక్ష్యం వల్లే మృతి చెందాడంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. యాజమాన్యం మాత్రం కార్తిక్ బెడ్ పై నుంచి పడటంతో గాయాలయ్యాయని, ఆ తర్వాత అతని పేరెంట్స్ వచ్చి కార్తిక్ ను ఇంటికి తీసుకెళ్లారని చెబుతున్నారు. ఆ తర్వాత మృతి చెందాడని కేశవరెడ్డి పాఠశాల యాజమాన్యం వాదిస్తుంది. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చిలుపూరు సమీపంలోని కేశవరెడ్డి రెసిడెన్షియల్ పాఠశాలలో కార్తిక్ అనే 3వ తరగతి విద్యార్థి మృతి చెందాడు. 15 రోజుల క్రితం భుజానికి తీవ్ర గాయం కావడంతో కార్తిక్ అస్వస్థతకు గురయ్యాడు. ఈ విషయాన్ని 4 రోజుల క్రితమే యాజమాన్యం కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు తమ కుమారుడిని ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కార్తిక్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనకు కారణం స్కూల్ యాజమాన్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వారి నిర్లక్ష్యం వల్లే మృతి చెందాడంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. యాజమాన్యం మాత్రం కార్తిక్ బెడ్ పై నుంచి పడడంతో గాయాలయ్యాయని, ఆ తర్వాత అతని పేరెంట్స్ వచ్చి కార్తిక్ ను ఇంటికి తీసుకెళ్లారని చెబుతున్నారు. ఆ తర్వాత మృతి చెందాడని కేశవరెడ్డి పాఠశాల యాజమాన్యం వాదిస్తుంది.